ఇది ప్రజా వేదిక. ఏప్రిల్ 27న చలో వరంగల్ SSBM యుద్ధబేరి కార్యక్రమాన్ని హనంకొండలోని KDC గ్రౌండ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యుద్ధబేరి మహాసభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా కదిలిరావాలని మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అనంతరం SSBM యుద్ధబేరి మహాసభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల చైర్మన్ పుచ్చల రాంబాబు, తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు దామెర కరుణ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, BCCL రాష్ట్ర అధ్యక్షులు వాసం సాంబయ్య, మహిళా విభాగం మహారాజు అంజలి, మైనారిటీ విభాగం కార్యదర్శి MD సుభాని, హనంకొండ జిల్లా అధ్యక్షురాలు గుర్రం శ్రావణి, జ్యోత్స్న, సత్యవతి ప్రకాష్, ఎలిగేటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొంగర అనిల్ కుమార్. నేను హైకోర్టు అడ్వకేట్, SC, ST, BC, మైనారిటీ మహాసేన అనే సంస్థకు జాతీయ అధ్యక్షులుగా వ్యవస్థాపకులుగా ఉంటున్నాను. మరి ఈరోజు హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాము. విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వచ్చే నెల ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ KDC గ్రౌండ్ లో SC, ST, BC, మైనారిటీ యుద్ధబేరి మహాసభను మేము ఏర్పాటు చేస్తున్నాము. యుద్ధబేరి SSBM యుద్ధబేరి అనే పేరుతో మరి ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ KDC గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి, ఎన్నో రకాల ఉపకులాల మీద సభలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో BC, SC, ST మైనార్టీలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం ద్వారా BC, SC, ST మైనార్టీ నా ప్రజలందరూ కూడా మరి ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే మన సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. స్వచ్ఛందంగా అందరూ రావాలి. ఇది మన జాతి కోసం, BC, SC, ST మైనార్టీల రాజ్యాధికారం కోసం మనం చేస్తున్న ఈ యుద్ధం కాబట్టి ఈ యుద్ధబేరి సభకు అందరూ కూడా రావాలి. మరి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా మనం రాజ్యాధికారంలో లేము. మనము మోర్ దెన్ 82% మనం ఉన్నాము. 82% పైగా ఉన్న BC, SC, ST మైనార్టీలు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరంలో రాజ్యాధికారంలో లేము. సో ఓటు మెజార్టీ మనది ఉంది. కానీ కేవలం 12 నుంచి 18% ఉన్న వాళ్ళే ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నాము. సో దానికి చర్మగీతం పాడడానికి BC, SC, ST మైనార్టీలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ పయనం కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. సో ఏప్రిల్ 27వ తారీఖున మన దశ దిశ, మన ఐక్యతను చాటపోయే ఆ సభకు అన్ని రకాల వర్గాల ప్రజలను, కులముకు, జాతి, మార్గము ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా అన్ని రకాల వర్గాలు కూడా వచ్చి ఇట్టి సభను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు G News. ఇది ప్రజా వేదిక.